ఇవాళ ఉపరాష్ట్రపతి గురించి మీరు అడుగుతున్న క్వశ్చన్. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, లోక్సభ స్పీకరు, అలాగే ఉపరాష్ట్రపతి అంటే సైమిల్టేనియస్ గా రాజ్యసభ అధ్యక్షులు, అలాగే రాష్ట్రంలో ఉన్న శాసనసభ స్పీకరు, వీళ్ళందరూ ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగ పదవులు పార్టీలకు వచ్చి దీని మీద ఆపాదించకూడదు, పార్టీలకు అతీతంగా ఉండాలి. నెంబర్ గేమ్, నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఊరికనే పోటీ పెట్టి తెలిసి కూడా ఆ పదవుకున్న ఇంపార్షియల్ గా ఉండాలనే దానికి మర్చి తాగకూడదనే ఉద్దేశం మరి వైసీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఇది ఇవాళ తీసుకున్న నిర్ణయం కాదు. ఆ నేపథ్యంలోనే ఆ రోజు నేను పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైసీపీ పార్టీ పెట్టారు. పెట్టి మేము ప్రణబ్ ముఖర్జీని వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే దానికి ఆయన సపోర్ట్ చేశారు. అప్పుడు లేదు మేము కాదని వ్యతిరేకం అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే కదా జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ ఉద్యమించడం ఉద్దేశం అంతే కదా. కానీ ఓ నిర్ణయం. ఆ తర్వాత 14లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ఇక్కడ శాసనసభ స్పీకర్గా శివప్రసాద్ గారిని పెట్టారు. అప్పుడు 54 మంది ఎమ్మెల్యేలు కదా ఉన్నప్పుడు వైసీపీకి 60 ఉన్నారు. ఉన్నప్పటికీ నెంబర్ గేమ్లో ఎక్కువన్నాయి. వీళ్ళు ఓడిపోతారు. అయినప్పటికీ పోటీ పెట్టాలనే తలపు కాదు, ఆ పదవికి గౌరవమైన ఉద్దేశంతో ఏకగ్రీవంగా తీశారు. అలాగే ఇప్పుడు వచ్చి నెంబర్ గేమ్లో ఎన్డీఏ ఉంది. ఉన్నప్పుడు కూడా ఎందుకు పోటీ పెట్టి వాళ్ళని పెట్టాలి? తప్పు కదా. ఆ పదవిని మనం ఓ పార్టీకి చేయడం కాదనేది ఆ రోజు ఏ స్టాండ్ ఉందో అదే స్టాండ్ ని ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తారు. ఒకరు విజ్ఞప్తి చేస్తే ఎలాగొద్దు బస్సు. పార్టీ విధానం, వ్యక్తుల విధానం కాదు ఇది. ఇక్కడ ఇది దేశానికి సంబంధించిన అంశం. దేశానికి సంబంధించిన అంశం, ఒక పార్టీకి ఒక విధానానికి సంబంధించిన అంశం. ఆయన తెలుగు రాష్ట్రం, ఆయన వచ్చి సౌత్ ఇండియా అలా లెక్క పెట్టుకుంటే అది కాదు కదా. ఇక్కడ ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం కాదు కదా. అది విధానం, అది పార్టీ విధానం. ఇంకా ఏంటి మెడికల్ పెన్షన్స్ ఏదైతే 15,000 రూపాయలు ఇచ్చే పెన్షన్స్ ఉన్నాయో వాటిని 6,000 ఉన్నదాన్ని జనరల్ పెన్షన్ పెట్టే ప్రయత్నం చేసి దానికి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చేసి 1,000 మంది తొలగించి ఎలా అదే చెప్తున్నాం కదా. అప్పుడు ఇంకా తొలగించి నన్ను వచ్చి మళ్ళీ అబ్జెక్షన్ పెట్టుకోమని చెప్పని ఒక కాగితం ఇచ్చా. అందుకే దాని మీద నేను అది మెన్షన్ చేయలే. అది మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో జరిగిన అవకతవకని చూద్దాం. ప్రభుత్వం వచ్చి ప్రజల తాలూకు ఆవేదనని వాస్తవాన్ని తెలుసుకుని మరి సవరించుకుంటుందో లేదో చూసి దాన్ని మాట్లాడదామని ఆగాను ఈ పెన్షన్. కానీ ఇప్పుడు వచ్చి 14 నెలలు అయింది, ఒక కొత్త పెన్షన్ లేదు. అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడైతే జూలైలోనూ జనవరిలోనూ ఇచ్చేవాళ్ళం 6 నెలలకి. ప్రతి 6 నెలలకి ఎవరైతే 60 ఉన్నారో అందరికి ఇచ్చాం. ఇందా చెప్పాను విడో పెన్షన్ది 14 నెలలైంది. భర్తలు చనిపోయి పాపం ఆమె పేద మహిళలు వచ్చి అరుస్తుండి అది ఇబ్బంది పడుతున్న నేపథ్యం. జగన్మోహన్ రెడ్డి పర్యటన వచ్చి మొన్న వినాయక చవితి ముందు పెడదాం అనుకున్నాం. మళ్ళీ వినాయక చవితి ఉంది కదా 27వ తారీఖుని మళ్ళీ కాబట్టి అయిన తర్వాత డేట్ మళ్ళీ చెప్తాం. నాకే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రకారమే చెప్తాం. 27 వినాయక చవితి అయిపోయిన తర్వాత ఆ విషయం మళ్ళీ నేను వస్తాను. మళ్ళీ వచ్చి మళ్ళీ మీకు చెప్తాను.